సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విమర్శలకు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవడం చేతకాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్న కిషన్ రెడ్డి కామెంట్స్ ను మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. సీబీఐ విచారణకు రాష్ట ప్రభుత్వం సిఫార్సు చేస్తే ఇంతవరకు కేంద్రం విచారణ చేయలేదన్నారు. కేసీఆర్ ను కాపాడుతుంది కిషన్ రెడ్డేనని, అందుకే కిషన్ రెడ్డిని కిషన్ రావుగా రేవంత్ రెడ్డి విమర్శించారంటున్న పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తో మా నిజామాబాద్ ప్రతినిధి సాయిలు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పూర్తిగా అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల నిజామాబాద్కు వచ్చిన సందర్భంలో అనేక విషయాలు ప్రస్తావించారు. అందులో ప్రధానంగా కిషన్ రెడ్డి ఎందుకు కేసీఆర్ ను అరెస్ట్ చేయలేకపోతున్నారు అనే విషయంలో కూడా ప్రధానంగా అయింది. దాని మీద కిషన్ రెడ్డి నిన్న ఒక వ్యాఖ్యలు చేయడము, తర్వాత కిషన్ రెడ్డి ఆరోపణలో సీఎం ఏదైతే రేవంత్ సీఎం అనే విషయంలో చెప్పారు. దాని మీద పిసిసి చీఫ్ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న ఏదైతే కిషన్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేశారు, ప్రధానంగా ఆయన అరెస్ట్ విషయంలో మేమెందుకు చేస్తాం, నేనా ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అంటున్నారు. దాని మీద మీ కామెంట్. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ముందు వారి గతంలో అన్న మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరు కేసు సిబిఐకి అప్పచెప్పండి, 3 రోజుల్లో కేసీఆర్ని అరెస్ట్ చేస్తానన్నటువంటి మాటలు కిషన్ రెడ్డి గారు అన్నావా కాదా? ఫస్ట్ వారు అన్న మాటలు వారు స్పష్టత ఇవ్వాలి. వారు పదే పదే మీరు సిబిఐకి అప్పచెప్పండి, మేము దాని పని చూసుకుంటాం అన్నారు. కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులో ఉంది? సిబిఐ ఎవరి ఆధీనంలో ఉంటది? సిబిఐ కార్యక్రమాలు ఎవరి ఆధీనంలో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మీ చాతకతనాన్ని బయటపడుతున్న ఉద్దేశంతో నేనా ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి తిరుగుడు ప్రశ్నలు వేయడం అనేది సబబు కాదు. కిషన్ రెడ్డి గారికి స్పష్టత ఉంటే మీరు గతంలో అన్న మాట మీద కట్టుబడి ఉండి మేము కేసును మీకు అప్పచెప్పినాం కాబట్టి కేంద్ర పరిధిలో ఉంది కాబట్టి మీరు అరెస్ట్ చేయాలి. మీరు అరెస్ట్ చేయకుండా కేసీఆర్ తో మీకున్నటువంటి పాత అనుబంధం దృష్ట్యా మీరు అరెస్ట్ చేయకుండా దాన్ని మా మీద నెట్టే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. అంటే సోనియా కుటుంబంతో ప్లస్ ఈ కేసీఆర్ కుటుంబంతో కుమ్మక్కైంది కాంగ్రెస్. కేసీఆర్ కుటుంబంతో కుమ్మక్కైతే వారిని గద్దదించింది ఎవరు? మీరా మేమా? 2023 ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఇది మొత్తం ప్రజల యొక్క సొత్తును దోపిడీ చేస్తుందని గద్దదించింది ఎవరు? మేము కదా, మీరు కాదు కదా. మేము కుమ్మక్కాడు, మేమెందుకు గద్దదించే వాళ్ళం? కుమ్మక్కై మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే వాళ్ళం కదా. మాట్లాడడానికి పస ఉండాలి. పస నేను మాట్లాడితే ఎట్లా కేంద్ర మంత్రిగా ఉండి? నిన్న బాన్స్వాడ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కూడా ఈ తులం బంగారము అదేవిధంగా 2,500 రూపాయలు అది ఇచ్చిన వరకే కాంగ్రెస్ కు ఓటేయండి, లేకపోతే మాకు ఓటేయండి అని చెప్పేసి ఆయన ప్రచారం స్టార్ట్ చేశారు. కేటీఆర్ గారు ఆ మాట్లాడే ముందు సిగ్గు ఉండి మాట్లాడాలి. 8 లక్షల కోట్ల అప్పులు ఎవరు చేశారు? కేటీఆర్ గారు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన ఈ రాష్ట్రం అప్పు మొత్తం 68,000 కోట్లు మాత్రమే. 8 లక్షల కోట్ల అప్పు ఎవరు చేశారు? నువ్వు మీ అయ్యే కదా. అప్పుకు వడ్డీ ఇన్స్టాల్మెంట్ ఎవరు కడుతున్నారు? మేం కాదా? మీరు రెచ్చగొట్టే మాటలైతే మానుకోండి. ఎస్, మేము ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం డెఫినెట్ గా ఒక్కొక్కటిగా అన్ని చేస్తా ఉన్నాం. అవి కూడా ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది మాకు. 3 ఏళ్లతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానం మీద కట్టుబడి ఉంటాం. ఈ పురపాలిక ఎన్నికల్లో అంటే నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు 3 మున్సిపాలిటీలు, అదేవిధంగా కామారెడ్డిలోని 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ విజయడంకం మోగిస్తుందని భావిస్తున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. కారణం మా నినాదం అభివృద్ధి సంక్షేమం. మా నినాదం ఇవాళ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి చేస్తా ఉన్నాం. అది రోడ్లు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, ఇవాళ నిజామాబాద్ కి ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, వ్యవసాయ కళాశాల కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ ఆధునీకరణ కావచ్చు, దాదాపు 600 కోట్ల పైచలకు రోడ్లు కావచ్చు, దాంతోపాటు సంక్షేమం. ఇలా సన్న బియ్యము ప్రతి పేదవాడు రుచికరంగా ఆస్వాదిస్తా ఉన్నాడు. ఇందిరామ ఇల్లు భూమి పూజ చేసుకుని కళ్ళలో ఆనందం చూస్తా ఉన్నాము. ఉచితంగా విద్యుత్ దాదాపు 70% పైగా ఇళ్లు వాడుకుంటా ఉన్నాయి. 200 యూనిట్ లోపు ఉచిత విద్యుత్ వాడుకుంటా ఉన్నారు. మహిళలు ఇలా ఫ్రీగా బస్సుల్లో ఉచితంగా తిరుగుతా ఉన్నారు. ఇంత పెద్ద సంక్షేమం ఏ ఇతర రాష్ట్రం రావట్లే. కాబట్టి ప్రజలు కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని కోరుకుంటారు. కాబట్టి నిజామాబాద్ కాదు, రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 90% మున్సిపాలిటీ మేమే కైవసం చేసుకుంటాం. సో పిసిసి చెప్తున్నట్టుగా ఏదైతే నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు 3 మున్సిపాలిటీలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్ ఉమ్మడి.